దేవుడి అడుగులా వెన్నెలే కురిసినిలా నీ చిరు నవ్వులా. నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూపా నవనూతనమైన కృపా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవన సమయములో నీ బలము. ఆయన ఈరోజు నా చిన్న బిడ్డ దీక్షిత జన్మదినం ఆయన. ఆ బిడ్డకు మా యొక్క శుభాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇంకా మరియమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రభా నాయన. అలా చెంచమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. పేరెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపు మనం ప్రార్థిస్తున్నాం. సృజని కూడా దీవించి ఆశీర్వదించదండి. మీ దీవెనలు కుమ్మరించు నాయన. ఈ పగలంతా మీరు తోడుకున్నారు. ఈ రాత్రి జరగబోతున్న ఈ స్తుతి ఆరాధన మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభు. సమస్త మంది మీరు ఉండండి. ఈ సందేశం ద్వారా అనేక మంది ఆయన మేలు పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా, రక్షణలో బలపడటం సహాయం చేయండి. తదుపరి జరగబోతున్నా విందులో కూడా తోడుకునమని. ఇంకా ఈరోజు ఎవరైనా పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటే వారిని కూడా దీవించమని. ఆదికాండం 4:1-2 హవ్వమ్మ అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్తుంది. కనుక మానవ జన్మ ఉన్నామంటే, చెలిస్తున్నామంటే, జీవిస్తున్నామంటే ఇదంతా కూడా దేవుని యొక్క దయ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను, మానవ జన్మ దేవుని దయ. అందుకే పెద్దలు అన్నారు, లైఫ్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నారు. కనుక ఈమె బహుమానం కదా. ఈ దీక్షిత బహుమానం చూడటానికి అట్లా ఉందిగా, చూడండి మరి ఎంత యాక్టివ్గా ఉంటుందో. వాళ్ళ అమ్మకి ఏదో ముచ్చట్లు చెప్తున్నాడు కూర్చొని, మన వాక్యం చెప్తున్నాం, ఏదో రహస్యాలు చెప్పుకుంటున్నారు. కనుక చాలా చాలా విలువైంది దేవుడారా. మరి సంవత్సరం 65 కీర్తన 11లో సంవత్సరము నీ దయా కిరీటం అన్నాడు.
ఇప్పుడు ఈమెకి 4వ సంవత్సరం వచ్చింది. అంటే దేవుడు ఈమెకి 4 కిరీటాలు పెట్టాడు. మనకు కనపట్లేదు కానీ సంవత్సరానికి ఒక కిరీటం చొప్పున ఈమె తల మీద ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 4వ కిరీటం ఉంది. ఎన్నో కిరీటం? 4వ కిరీటం. కిరీటం పెట్టుకున్న వాళ్ళు మనం ఏమనొచ్చు? మగోళ్ళనైతే రాజు అనొచ్చు, ఆడోళ్ళనైతే రాణి. బైబిల్ ప్రకారంగా ఎందుకు ఎలా జరుగుతుంది అంటే ఈ దేవుని చిత్తం అనుకున్నా. కనుక వాక్య ప్రకారంగా ప్రతి మనిషి ఒక రాజు. దేవుడు మిమ్మల్ని రాజుగా పెట్టాడు. దేవుడు రాజుగా చేస్తే చాలా మంది బూజు పట్టిపోతున్నారు. దేవుడు చేసిందేమో రాజుగా, వీళ్ళేమో బూజు పట్టిపోతున్నారు. కనుక రాజులాగా ఉండండి, బూజు పట్టిపోవద్దు. అలాగే ప్రతి స్త్రీని ఒక రాణిగా చేశాడు. కనుక సంవత్సరము అనే దయా కిరీటము దేవుడు ధరింపజేస్తాడు. ఈ సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతలు కొన్ని చెప్తాను. ఇప్పుడు మనం చెప్పే వాక్యం ఒక అర్థం కాదు. ఆమెకు తెలిసింది ఏంటంటే కేక్ ఎప్పుడెప్పుడు వచ్చుదా, ఎప్పుడు పెడతారు తిందామని ఉంటుంది, అంతే. ఈ వాక్యం ఎవరికి? పెద్దలకి. ఈ వాక్యం ఎవరికి? పెద్దలకి చెప్తారు. మరి మిగతా ఆయన ఎవరు చెప్పాలి? ఈమెకు భాష ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. మంచి మర్యాద ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు, పెద్దలు నేర్పించాలి. వారి మంచి మర్యాద నేర్పించండి. పాస్టర్ గారు కనిపించాడు, వందనాలు నేర్పించండి. పెద్దలు కనిపించారు, నమస్కారం నేర్పించండి. తప్పు అలా నేర్పొద్దు. అటువంటి పద్ధతులు నేర్పొద్దు. పిల్లలకి చక్కటి వాచిక ఉండండి. భాష మీరు చూడండి, మన భారతదేశ జాతుల్లో వైశాస్ అంటే కోమట, చక్కటి సంస్కారం, సభ్యత. కనుక తల్లిదండ్రులు బిడ్డలకి ఏం నేర్పించాలి? మంచి మార్గము నేర్పించాలి, చక్కటి భాగాలి, ఎన్ని కూడా నేర్పించాలి. కనుక ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది మంచి మార్గాన్ని వారికి నేర్పించాలి, మంచి మార్గం వాళ్ళకి నేర్పించాలి. మూడవది చూస్తే మనం మార్కు సువార్త 10వ అధ్యాయం, మరి పక్కపరచొద్దు అంటాడు. డోంట్ డిస్టర్బ్ దమ్ బట్ లెట్ దమ్ కమ్ అంటాడు. వారిని ఆటంకపరచొద్దు కానీ నా దగ్గరికి రానివ్వు అంటాడు. అప్పుడు తల్లిదండ్రులు తిన్నగా పిల్లలు తీసుకొని ప్రభు దగ్గరికి వస్తారు. అసలు ఎందుకు వచ్చినట్టుగా, దీవెన కొరకు కన్నీరు గార్చినట్టుగా, దీవెన కొరకు దేవుణ్ణి బ్రతిమలాడినట్టుగా బైబిల్ చెప్తుంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4లో ఉంది. యాకోబు అక్కడ ఏడ్చినట్టుగా ఉంది, బ్రతిమిలాడినట్టుగా ఉంది. దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నట్టు. కారణం ఏంటంటే యాకోబు అడుగుతున్నాడు, దేవా, లార్డ్ బ్లెస్ మీ గివ్ మీ యువర్ బ్లెస్సింగ్. దేవా, నన్ను దీవించు, నీ ఆశీర్వాదం నాకు దయచే అంటున్నాడు. ఆశీర్వాదం. కొంతమంది పిల్లల్ని సంఘానికి తీసుకురారు. ఏంటమ్మంటే మా వాడు ఏడుస్తూ ఉంటాడండి, ఊరక మరి అరుస్తూ ఉంటాడు, కేకలేస్తాడని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 15, 16, 17 అంటాడు, వ్రత దినము ప్రకటించండి, ఉపవాస దినము చాటించండి, చిన్నలను పెద్దలను వృద్ధులను స్తన్యపానము చేయవారిని కూడా తీసుకురమని చెప్తున్నాడు దేవుడు. మందిరానికి ఎవరు రావాలి? పాలు తాగే పిల్లల దగ్గర నుంచి వృద్ధులు, అంటే మన తల్లిదండ్రులు ఎవరో ఉంటే వాళ్ళ బుద్ధులు మనకు వస్తాయని చెప్తుంది సైన్స్. ఎవరు లేరంట. మరి ఎవరు లేకుండా ఇతనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చింది అడిగా. ఏం చెప్పింది తెలుసా? పాస్టర్ గారు నేను ప్రార్థన చేశాను, మా అబ్బాయి ఇలా ఉండాలని, మా అబ్బాయి మంచి తెలివితేటలు కలిగి చిత్ర విచిత్రాలు చేయాలని నేను ప్రార్థన చేశాను. అవును, ప్రార్థన చేయండి. ఏం కావాలి దేవుడిని అడగండి. ప్రభా, మా అమ్మాయి ఇంజనీర్ కావాలి, మా అమ్మాయి డాక్టర్ కావాలి, మా అమ్మాయి సైంటిస్ట్ కావాలి, మా అమ్మాయి లాయర్ కావాలి, మా అమ్మాయి గాయని కావాలి అడగండి. దేవుడు మీకు కోరికను తీరుస్తాడు. 37 కీర్తన 4లో ఉంది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన్ని హృదయవాంఛలను తీర్చనన్నాడు. వారిని దేవుని సన్నిధికి తీసుకురండి. అలాగే దీక్షను ఈ విధంగా పెంచాలి అని ఆశిస్తున్నాను. దేవుడి మాట దీవించుగాక. ఆమె మరి ఆ కేక్ తీసుకురండి, మరి కేక్ కటింగ్ పెడదాం.
birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday, Diksha. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Diksha. Happy birthday, Diksha. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది ఇంటి దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిట్టి సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కంగున్న చిట్టి చిలక చూసిన నాన్నకి పుట్టిన ఆటల పాటల నవ్వుల పుత్తడి ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్న నయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే
అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాల పోసే వేళలోనా నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది ఇలాగే గెంతులేస్తూ ఉండు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే 12 ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ అల్లారు ముద్దైన బొమ్మ ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా తీయ తీయని
వైభవములే ప్రేమానందం నింగి ఇంకొంచెం కొంచెం కొంచెం పక్కన పక్కన. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా పది చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం తొలకరి మేఘాని వైరా అలివేణి పరుగులు నీ గానమై కరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల తాళాలపై తణుకుల తరంగమై చిలిపిక చిందాడవే కిన్నెరసాని మెలికల మందాకిని కులకుల బృందావని కనులకు విందీయవే ఆనందాన్ని చంద్రుళ్ళ కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా నా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెలా మాశలే నీ అందేలై ఈ మంచు మౌనం మోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘాని వైరా కళ్యాణి తాళాలపై తణుకుల తరంగమై చిలిపిక చిందాడవే కిన్నెరసాని
నిజమేనంటూ ఈ పుడమే పులకించగా నీ పెదవి తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నేను చేరగా మా గుండెనే శృతి చేయవా నీ వీణలా ఈ గాలిలో ఈ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ నీమే నీలో హరివిల్లునే వర్ణాల వాగై సాగే వేళ ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘాని వైరా ఏమైంది? ఇంకా ఎంతసేపు? లోపల నుంచి రావాలి కదా. వచ్చిందే లేదు లేదు ఒక్క నిమిషం అతనికి వచ్చే లోపల నేను నిద్రపోయేలా ఉన్నా. అయితే బ్రతుకుదాం పద. ఎన్న ఆటలాడి ఏం లాభం? ఇలా మా నాన్నతో ఒక్క ఆట కూడా ఆడలేకపోయాను. ఏ చౌదరి గారు ఎప్పుడు నిన్ను ఇలా ఆడించలేదా? అయినా మా పెద్దనాన్న తండ్రిలా ఆదుకున్నారు, కానీ నాన్నలా ఎప్పుడు ఆడించలేదు. ఎవరిని చూసినా మా నాన్న ఎలా ఉండేవాడా, నన్ను ఉప్పెత్తుకుని ఆడించేవాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ వయసు మళ్ళీ రాదులే. సావిత్రి లే లే. ఏంటి? నిల్చో చెప్తాను. దా నీ చేతులు ఇవ్వు. నదికి వరదల్లే మదికి పరవళ్ళే మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే తనువు హరివిల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా కాశీ గడిసు పిల్ల శివ కాశీ
సీసరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకలా చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే కాళ్ళు నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసి ఇల్లే బారుల్లే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారం మైనస్ అయినా ఇంటి వంట సెట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని గంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే ఉన్నా
దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం. ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం? నిన్నని మరిచే వరమే ఉంది కదా, రేపటి అడుగే నేటికి వారధిగా. చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అపైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. ఐఎమ్ సారీ నానా. தவிக்கிது மால கண்டம் மஞ்சர கண்டம் மாத்து அடிக்கு மங்கள கண்டம் ஓல கண்டம் மோதிப்பி கண்டம் ஓங்கி பட்டிக்கும் முத்திக கண்டம் மால கண்டம் மஞ்சர கண்டம் மாத்து அடிக்கு மங்கள கண்டம் ஓல கண்டம் மோதிப்பி கண்டம் ஓங்கி பட்டிக்கும் முத்திக கண்டம் தட்டிக்கும் முத்திக டம் டம் நீயும் வந்தா நல்ல நேரம் சட்டே ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாடு பண்டிகை தேதியில் சேருமே அசஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில் சித்திரமே நினைப்பா வந்து சக்கரம் சுத்திர அத்தரி கொட்டு நிறத்தினவே வாழ செழிக்க வாக்கு பலிக்க வாங்கும் சந்தனம் வாசம் பொழிக்க கேட்டு கிழிக்க கூட்டம் குதிக்க நெஞ்சம் ரெண்டும் பட்டின ஒட்டிக்க பால கண்டம் மஞ்சர கண்டம் மாத்து அடிக்க மங்கள கண்டம் கோல கண்டம் ஒதுக்கு கண்டம் ஓங்கி தட்டிக்கும் முத்திக கண்டம் సంగీతంలో సమస్య రాకపోతే